ఫ్రెండ్స్ ఇక దేవరా మూవీ కలెక్షన్స్ అయితే ర్యాంపేజ్ విధ్వంసం ఇక ఏం చెప్పలేము. ఇక నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ అయితే కొడుతున్నాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే డేటీ కలెక్షన్స్ దాదాపు 304 కోట్లు అయితే కలెక్షన్స్ అయితే రాబట్టింది గ్రాస్ వరల్డ్ వైడ్ మొత్తం. అది కూడా వరల్డ్ వైడ్. అయితే ఇప్పుడు ట్విట్టర్లో అయితే చాలా పెద్ద ఫ్యాన్ వార్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ట్విట్టర్లో ఇక ఎట్లా అంటే నెగిటివ్ స్ప్రెడ్ అనేది చాలా జరుగుతుంది. అంతా ఇంత కాదు, నెగిటివ్ అంటే ఎలా అంటే దేవర సినిమాకి ఒక శని లాగా తగిలేదని చెప్పుకోవచ్చు. ఒక హ్యాటర్స్ నా కొడుకులు అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాలి ఏంటంటే ఫేక్ కలెక్షన్స్ అని అంటున్నారు. ప్రతిసారి ఫేక్ కలెక్షన్స్ అనడానికి వాళ్ళు వేయడానికి ఆమె పిచ్చోలా, అలా అని కాదు. నిజంగా చెప్తున్నా కదా, వాళ్ళు వచ్చిన కౌంటింగ్ ని బట్టి మరి వీళ్ళు ఇలా వేయడం జరుగుతుంది. 304 కోట్లు కలెక్షన్స్ వేశారు, కరెక్టేనా? అయితే ఇప్పుడు ఏంటంటే ఫేక్ కలెక్షన్స్ అంటే ఎలా ఉంటుంది తెలుసా? 500 కోట్లు డే వన్ కలెక్షన్స్ అంటే అది ఫేక్ కలెక్షన్స్. లేదంటే డే వన్ కలెక్షన్స్ 450 కోట్లు అంటే అది ఫేక్ కలెక్షన్స్. వీళ్ళు ఈ సినిమాకి హైప్ ఉంది, మళ్ళా ఎక్స్పెక్టేషన్స్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మార్కెటింగ్ కూడా ఉంది మూవీకి. కానీ అయినా సరే ఫేక్ కలెక్షన్స్ అనడానికి మీరు ఎవరు చెప్పండి? హ్యాటర్స్ నా కొడుకులు అయితే ఎలా అంటే దొంగ నా కొడుకులు అందరూ ప్రతిసారి హ్యాట్ చేయడానికి, నెగిటివ్ చేయడానికి ఫుల్ మీరే ముందుంటారని నాకు అర్థమైంది. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ హిట్ అని చెప్తా. బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. అంటే ఇంకొక 90 కోట్లు కొడితే సినిమాకి పెట్టిన బడ్జెట్ న్యాయం అయిపోతే మూవీకి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. నాకు తెలిసినంత వరకు దాదాపు ఒక 800 నుంచి 900 కోట్లు అయితే కలెక్షన్స్ కొడుతుందని నేను అనుకుంటున్నాను ఈ లాంగ్ వికెట్లో. ఎందుకంటే దసరా హాలిడేస్ కూడా ఉన్నాయి, అది అందరికి తెలిసిందే. ఓకేనా? దసరా హాలిడేస్ అయిపోయే లోపు సినిమా మొత్తం ఆడుతూనే ఉంటుంది. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతూనే ఉంటుంది. కానీ ట్విట్టర్లో అయితే ప్రతిసారి ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. అలా చేయకండి ప్లీజ్. అలా చేసినా మీకు ఏం రాదు, ఇక మీ ఇష్టం. నేనైతే మంచిగా చెప్తున్నా, సినిమాని మాత్రం హేట్ చేయడం ఆపేయండి. లేదంటే ఇక మీ ఇష్టం, లేదంటే ఇక కష్టమే అండి. చెప్తున్నా కదా, మీ ఇష్టం. ఇక సినిమాని హేట్ చేయడం ఆపేయండి, ట్రోల్ చేయడం ఆపేయండి. మన తెలుగు హీరో, మన ఇండస్ట్రీ, మన టాలీవుడ్ యాక్టర్ కాబట్టి మనము సినిమాని కాపాడుకోవాలి, సినిమాని హిట్ చేసుకునేలా మనం చేయాలి. ఎలాగో అలా సినిమా స్క్రీన్ ప్లే బాలే, అది బాలే అంటే ఏదో అడ్జస్ట్ చేసుకొని చూడాలి సినిమాని. నువ్వు ఒకసారి మీరు తీస్తే మీకు తెలుస్తుంది. సినిమా తీయడం రాదు, ఏం రాదు, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఫ్రెండ్స్, ఇదేనండి మొత్తం వీడియో అయితే. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ షేర్.